గురుగ్రహ మార్పు. గురుగ్రహం అనగానే చాలామంది ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. ప్రాస్పెరిటీ, గోల్డ్, స్థలాలు, భూములు, ఇళ్ళు అనేసి అంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా గురుగ్రహం ఏం చేస్తారు? గురు భగవానుడు గనక మీ జన్మకుండల్లో ఎక్కడున్నారు అనేది ఇంపార్టెంట్. గురు భగవానుడు హీ ఈజ్ అ ప్రాస్పరస్ ప్లానెట్, హీ ఈజ్ అ మెజెస్టిక్ ప్లానెట్. దేవగురు, భగవంతుళ్ళకే గురువు అని అంటాం. అందుకు ఆ గురు భగవానుడు కనుక మన జన్మకుండల్లో కనుక ఎక్కడ ఉన్నట్లయితే ఆ జన్మకుండల్లో ఆయన ఎక్కడ సీటెడ్ అయి ఉన్నారు, ఐదర్ ఇట్ ఈస్ అ బెనిఫిక్ హౌస్ ఆర్ ఇట్ ఈస్ అ మెలిఫిక్ హౌస్, వాట్స్ ఎవర్. మనకి శత్రు ఇంట్లో ఉన్నారు, మనకి మిత్రుడి ఇంట్లో ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసేసి గురు భగవానుడు ఎక్కడ ఉంటే ఏ హౌసెస్ని కనుక ఆస్పెక్ట్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ని మీ జీవితంలో పెంచుతారు. గురు గ్రహం డస్ నాట్ మీన్ ఓన్లీ ప్రాస్పెరిటీ. నేను ఇది ఎన్నోసార్లు చెప్పాను. బట్ గురుగ్రహం యొక్క బలాన్ని పెంచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గురుగ్రహం యొక్క బలం పెంచుకునేటప్పుడు ముందు మన జన్మకుండల్ని చెక్ చేయించుకోవడం అవసరమా, అవసరం లేదా అనే పాయింట్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. ప్లానెట్ జూపిటర్ మీ పర్టిక్యులర్ చార్ట్లో వెల్ ప్లేస్డ్ కాదు. కనుక మీ చార్ట్లో గురు భగవానుడు కనుక అసలు వెల్ ప్లేస్డే కాదు, మెలిఫిక్ హౌస్లో ఉన్నారు, శత్రువు ఇంట్లో ఉన్నారు. అటువంటప్పుడు మీరు గురుబలం పెంచుకునేటప్పుడు ఏ పర్టిక్యులర్ రెమెడీస్ చేస్తే మీ గురుబలం పెరగడానికి మీకు సహాయపడుతుంది అనేది చేయాలి. జెనరిక్గా అన్ని రెమెడీలు చేస్తే అది పనికిరాదు. కొన్ని గురు భగవానుడు ఇచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి, వాటికి కూడా రెమెడీస్ చేసేటప్పుడు గురువు ఎక్కడున్నారు మీ హోరోస్కోప్లో దాని ప్రకారం మీరు చేయొచ్చా లేదా అనేది చూసుకోవాలి. అలా గనక చేసుకోకుండా కనుక జెనరిక్గా కనుక మనం చేసుకుంటూ కనుక వెళ్ళిపోయినట్లయితే అది మళ్ళీ మనకి బ్యాక్ ఫైర్ అవ్వడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ గురు భగవానుడు, ఇక్కడ మనం ఎన్ని గురు భగవానుడి యొక్క ప్రక్రియలు చేసినా, మనం ప్రాసెసెస్ చేసినా, మన రెమెడీస్ చేసినా మనకి ప్రాస్పెరిటీ పెరగట్లేదు, మనకి ప్రాపర్టీ పెరగట్లేదు, మన గ్రహయోగం రావటం లేదు. ఫస్ట్ చెక్ లిస్ట్ అక్కడ గ్రీన్ కలర్ పెన్తో టిక్ పెట్టేసేసి అప్పుడు మీరు మీ కుండల్ని చెక్ చేయించుకోండి. ఆయన అసలు ఏ ఇంట్లో ఉన్నారు, ఏ హౌసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం గురుగ్రహం యొక్క మన బలం పెంచేసేసుకుంటే మనకి ఏం పెరుగుతున్నాయి, ఆయన బలం పెరగడానికి మన రెమెడీలు చేసినప్పుడు ఏ ఆస్పెక్ట్లో మనకి పెరుగుతుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆయన అందరికీ ఇదే కామన్ రిజల్ట్ ఇవ్వరండి. ముందు సత్యాన్ని తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 1 ఆఫ్ ద సబ్జెక్ట్. పాయింట్ నెంబర్ 2, గురు భగవానుడి యొక్క ఈ బలం పెంచుకునేటప్పుడు కూడా మనకి గురు భగవానుడు ప్రతి సంవత్సరం కూడా ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. అదే రకంగా ఇప్పుడు సూపర్ ఎగ్జాల్టేషన్ మోడ్లో గురు భగవానుడు వెళ్ళిపోతున్నారు. ఎగ్జాల్టరేటెడ్ మూవ్మెంట్ అని అంటాం. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ ప్లానెట్ జూపిటర్. అన్ఫార్చునేట్లీ సంవత్సరానికి 3 రాసులు మారిపోతున్నారు. ఆయన ఒక్క రాశి మారితేనే తట్టుకోవడం కష్టం. ఆయన 3 మారితే ఇంకెట్లా తట్టుకుంటుంది ప్రపంచం? అందుకనే ఇన్ని హల్చల్ అనమాట. లైక్ సీయింగ్ అ వాలటాలిటీ ఇన్ ద స్టాక్ మార్కెట్, సీయింగ్ అ వాలటైల్ షేర్ మార్కెట్, సీయింగ్ వాలటాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటల్స్, గోల్డ్, పెట్రోలియం, డీజిల్, మైనింగ్, ఇండస్ట్రీస్, హల్చల్, గవర్నమెంట్ డెసిషన్స్, పబ్లిక్ పైన అసర్, పబ్లిక్ మీద పడే ఆ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏ రకంగా చూస్తున్నాము అనేది మనం లాస్ట్ ఇయర్ నుంచి చూస్తుంది. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో గురుగ్రహం మారినప్పుడు నవంబర్ వరకు ఒక 25 days వరకు కూడా కర్కాటకంలాకి ఆయన వచ్చినప్పుడు వీ హెవ్ సీన్ అ గ్రేట్ వాలటాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటల్ స్ప్లర్జ్. గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని ఇంకా కూడా అటు ఇటు పైకి కిందికి ఆ వాలటాలిటీ అనేది ఉంది. నేను డిసెంబర్లో అనాలిసిస్ చేసి చెప్పినప్పుడు అప్పుడు కూడా చెప్పాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ దెర్ విల్ బీ అ గ్రేట్ వాలటాలిటీ అంటిల్ June 30th. చాలా మూమెంట్ ఉంటుంది. ఆఫ్టర్ June 30th దెర్ విల్ బీ మోర్ వాలటాలిటీ అని మనం చెప్పుకున్నాం. సో ఈ రకంగా కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ ఇప్పుడు June 2వ తారీఖు మళ్ళీ మిథునంలోకి వచ్చిన గురు భగవానుడు ఇప్పుడు కర్కాటకంలోకి June 2వ తారీఖు మళ్ళీ ప్రవేశించి అక్టోబర్ 31 వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 months, ఈ 4 నెలలు కూడా అక్కడ ఆయన ఉన్నప్పుడు అక్టోబర్ 31st నుంచి మళ్ళీ సింహరాశిలోకి వెళ్ళిపోతారు. సో సంవత్సరంలో 3 రాశులు. సూపర్ ఎగ్జాల్టెడ్ మూవ్మెంట్, నాట్ రియలీ అ గ్రేట్ మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్ జూపిటర్.
ఈ ప్లానెట్ జూపిటర్ యొక్క మూవ్మెంట్స్ మూలాన ప్రపంచంలో జరిగేవి ఏంటి? లెట్స్ నాట్ డిస్కస్ ఎనీ అదర్ వే, బట్ లెట్స్ డిస్కస్ విత్ రిగార్డ్స్ టు కామన్ పబ్లిక్. మెటల్ స్ప్లర్జ్ మళ్ళీ ఉంటుంది, మెటల్స్ ఇంక్రీజ్ మళ్ళీ ఉంటుంది, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ విల్ ఇంక్రీజ్ డ్రాస్టిక్లీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే జూన్ 30th వరకు ఒక రకంగా ఇంక్రీజ్ అయ్యి జూన్ 30th తర్వాత ఇంకో రకమైన స్ప్లర్జ్ అండ్ ఇంకో రకమైన మూవ్మెంట్ అండ్ ఇంకో రకమైన వాలటాలిటీ ఆఫ్టర్ జూన్ 30th ఖచ్చితంగా చూస్తుంది. అయితే రాహు భగవానుడు జూన్ 30వ తారీఖు నక్షత్రం మారి ధనిష్ఠలోకి ప్రవేశించిన తర్వాత జరిగే మార్పులు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే గురు భగవానుడి యొక్క మార్పు మూలాన ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్స్ కానివ్వండి, ప్రపంచంలో కాస్త మార్పులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఎయిల్మెంట్స్ ఏమన్నా బయటికి రావడం, కొత్త రకమైన ఏదైనా ఒక ఎయిల్మెంట్ బయటికి రావడం వరల్డ్లో, దాన్ని మళ్ళీ ఇంకేదైనా అయిపోతుందా, ఏదైనా అయిపోతుందా, ఒక ముక్క చెప్పంగానే ఇలా దాన్ని ఎక్స్పాండ్ చేసేసేసి దాన్ని ఒక రెయిన్బో గీసేసేసి చేయకండి. ఎందుకంటే అటువంటివి ఏమైనా వచ్చినప్పుడు గురు భగవానుడి యొక్క సహాయ సహకారాలు అందుతాయి, నో ప్రాబ్లం. కర్కాటక గురు ఈజ్ అన్ ఎగ్జాల్టెడ్ గురు, చాలా మంచివాడు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే కొన్ని ఉంటాయి, జస్ట్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ ప్రపోర్షన్లో కాస్త పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో వెళ్తుంది, అది అందుకంటే పెద్దగా ఏమవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అని అనుకుంటే బ్యూటిఫుల్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి వరల్డ్లో, బాగుంటుంది. ఇమోషనల్ ఆస్పెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటల్ పీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్, అవన్నీ కూడా చాలా వరకు సెటిల్ అయిపోతాయి. మెంటల్ పీస్ ఇన్ ద వరల్డ్ విల్ డెఫినెట్లీ బీ అచీవ్డ్, ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్న గురు భగవానుడు 12 రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్తో ఆయన ఈ 12 రాశుల వారికి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారో తెలిసేసుకుందారండి. మేషరాశితో కనుక మొట్టమొదటిగా మొదలుపెట్టినే కనుక చతుర్థంలోనికి మేషరాశికి ప్రవేశిస్తున్న గురు భగవానుడు కర్కాటకానికి ఆయన అష్టమ దశమ వ్యయస్థానాలు అంటే 12వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అష్టమ దశమ స్థానాలు 12వ స్థానాలు చూస్తున్నప్పటికీ కూడా చంద్రభగవానుడు ఇంట్లో ఉన్న గురు భగవానుడు ఆయన ఏదైనా ఎగ్జాల్టెడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇక్కడ మేషరాశి వారిపై ఎటువంటి ప్రభావాలు జరుగుతాయనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి గృహయోగం, భూముల యోగం, ధనలాభం, తల్లి యొక్క సౌఖ్యం, తల్లిదండ్రుల యొక్క సపోర్టు, మదర్లీ సపోర్ట్ ఇక్కడ విపరీతంగా పెరుగుతుంది. మదర్లీ బ్లెస్సింగ్స్, మదర్లీ లవ్ అండ్ ఎఫెక్షన్, మదర్ ఫిగర్స్ యొక్క సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్పాన్షన్, ల్యాండ్స్, భూములు కొనుగోలు, అమ్మకాలు, తర్వాత ప్రాపర్టీ, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా విస్తారంగా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ అ లాట్ ఆఫ్ పీపుల్, మేషరాశి గుడ్ లక్. ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటున్నారో మీ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ లక్. ఇట్స్ అ బ్యూటిఫుల్ టైమ్ టు ట్రై, బట్ అగైన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇస్ ఆల్వేస్ బిట్వీన్ అ కపుల్. సో ఇద్దరి జాతకాలు చూపించుకుని అప్పుడు ముందుకెళ్ళడం మంచిది. దశమ స్థానానికి ప్రవేశిస్తున్న గురు భగవానుడు కొత్త ఐడియాస్ ఇవ్వడం, కొత్త ఎంప్లాయ్మెంట్లో కొత్త స్కోప్, ఎక్స్పాన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ as బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ ఎవైటబుల్. సో మేష రాశి ప్లీజ్ రోల్ అప్ యువర్ స్లీవ్స్ అండ్ ఏదైనా కొత్త ఆపర్చునిటీస్, కొత్త కెరీర్ ఆపర్చునిటీస్కి వెళ్తున్నట్లయితే శుభం. అండ్ జాబ్లెస్ ఉన్న వాళ్ళ మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇన్నాళ్ళు గురు భగవానుడు రాహుతో కలిసి ఉండి ఎట్లా అయినా సరే ఒక రకంగా కాస్త గురు చండాల యోగం ఎఫెక్ట్ అయితే మీ మీద పడింది కాబట్టి ఇక్కడ ఆ పర్టికులర్ ఎఫెక్ట్ని తుడిచివేయడానికి గురు భగవానుడు చకచక మకరంలోకి వెళ్తున్నారు. మకరం ఆయనకి నీచమైన రాశి అయినా సరే ఇబ్బంది లేదు, బట్ స్టిల్ ఆయన అక్కడ యోగించకపోయినా కూడా ప్రాబ్లం లేదు. మీకు చాలా రకాలుగా కూడా ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, చాలా రకాలుగా మీకు పీస్ఫుల్ మోడ్, ఒక కొత్త రకమైన మోడ్ అనేది వస్తుంది. సేమ్ టైం 12వ స్థానంలో గురు, ఆయన సొంతదైన మీనరాశిలో ఆయన 12వ స్థానంలో, అక్కడే శని భగవానుడు కూడా ఉన్నారు, అండర్లైన్ విత్ ఎ పర్మనెంట్ మార్కర్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే వ్యర్థమైన ఆలోచనలు, అన్నెసెసరీ భయాలు, అన్నెసెసరీ ఎటువంటివి ఆస్పెక్ట్స్ మీరు చేయకూడదు. శని భగవానుడు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ని గురు భగవానుడు యొక్క వ్యయస్థానంలో కొంచెం ఏదన్నా భయపెట్టడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది. కానీ శని భగవానుడు యొక్క తీవ్రమైన సపోర్ట్తో అక్కడ మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకు? మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా నవమ స్థానంలో, భాగ్యస్థానంలో శని యొక్క చూపు చాలా చాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఏం లేదు. గురువు అక్కడి నుంచి తప్పుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. ఆల్ ఇన్ ఆల్ వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన భయాలు ఇవి పోగొట్టుకోండి, ప్రాబ్లం లేదు. అది తప్ప
ఇంకా మిగతా ఆస్పెక్ట్స్లో పెద్ద భయపడాల్సిన పని లేదు. డయాబెటీస్, ప్యాంక్రియాటిస్, గ్యాస్ట్రోఎంటైటిస్, ఎండోక్రినల్ గ్లాండ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మాత్రం ప్లీజ్ జాగ్రత్త. అట్ ద సేమ్ టైం ప్లీజ్ టేక్ అడిక్వేట్ మెడికల్ కేర్ యాజ్ అండ్ వెన్ నెసెసరీ. డైజెస్టివ్ ఇష్యూస్ ఇటువంటివి వస్తూ ఉంటాయి. ఓవర్ ఈటింగ్, బింజింగ్, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ యూర్ హ్యావింగ్ యువర్ ఫేవరెట్ మీల్స్. గుడ్ లక్.